ముఖ్యంగా చదవవలసిన పుస్తకాల గురించి చెప్పాలంటే మొట్టమొదట పేర్కొనవలసింది యోగానంద పరమహంస రాసిన అద్భుతమైన పుస్తకం ఒక యోగి ఆత్మకథ. ఆ ఆస్ట్రల్ వరల్డ్స్ గురించి, ఆ ఇతర లోకాల గురించి, అక్కడ తను చేస్తున్న పనుల గురించి, అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితులు, ఎలా ఆనందమయంగా జీవిస్తుంటారు అందరూ అనే విషయాల గురించి చాలా చక్కగా చెప్పారు ఆ పుస్తకంలో. ఇక తర్వాత చెప్పుకోవాలంటే తెలుగులో స్వామి రామ ఇంగ్లీష్ లో వ్రాసిన లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ అనే పుస్తకాన్ని తెలుగులో అనువదించడం జరిగింది. ఆ పుస్తకం తప్పకుండా చదవలసిన పుస్తకం. అందులో స్వామి రామ హిమాలయాలు తిరిగి ఎంతో మంది మాస్టర్స్ ని కలుసుకుని వారందరి దగ్గర నుంచి అమూల్యమైన లెసన్స్, పాఠాలు ఏ విధంగా నేర్చుకున్నాడో దాని గురించి చాలా చాలా చక్కగా చెప్పబడింది. ఇకపోతే రజనీష్ పుస్తకాలు అందరూ చదవాలి. గణపతి సచ్చిదానంద జీవిత చరిత్ర చూసుకుందాం. అందులో ఆయన అనుభవాలు నభూతో న భవిష్యతి. అలాగే సాయిబాబా వారి ధ్యాన వాహినిలో చక్కటి పాయింట్స్ ఉన్నాయి, అందులో మనం స్వీకరించవచ్చు. అలాగే మన ఎక్కిరాల భరద్వాజ్ గారు రాశారు మిలారెపా టిబెటన్ యోగి గురించి. ఆ పుస్తకం పరమ అద్భుతమైన పుస్తకం. వేదవ్యాస్ గారు రాసిన సాధన రహస్యాలు, అందులో ఈ సూక్ష్మ శరీర యాత్రల గురించి ఆయన చక్కగా చెప్పారు. ఇంగ్లీష్ లో చాలా పుస్తకాలు ఉన్నాయి. మహాయోగి టిబెటన్ యోగి లోప్సాంగ్ రంపా రాసిన పుస్తకాలు ఉన్నాయి. మరి ఇతరులు మహామహులు జేన్ రాబర్ట్స్, రిచార్డ్ బాక్, కార్లోస్ కాస్టనడా, ఎలాన్ వాట్స్, రూత్ మోంట్గోమరీ, షెర్లీ మెక్లైన్ మహాయోగులు, ఎన్నీ బెసెంట్, లెడ్బెటర్, బ్లెవాట్స్కీ, కొల్మల్ ఆల్కాట్, జినరాజదాస, మరి వీరంతా మహామహులు. నిజానికి ఆ థియోసాఫికల్ సొసైటీ వారు చేసిన అద్భుతమైన సేవ ఇంత అంతా కాదు. ఆధ్యాత్మిక రంగానికి సత్యాన్నంతా వారు పరిశోధించి రంగారించి పుస్తకాలు రాశారు. తెలుగులో చాలా కొద్దిగా అవైలబుల్. ఇంగ్లీష్ లో అద్భుతమైన గనులు ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక విద్య, స్పిరిచువల్ సైన్స్ యొక్క అన్ని కోణాలు సమగ్రంగా పరిశోధింపబడి మనకి ఇంగ్లీష్ లో దొరుకుతున్నాయి. తప్పకుండా ఈ పుస్తకాలన్నీ చదవాలని నేను కోరుకుంటున్నాను. తెలుగులో ఉన్న పుస్తకాల గురించి మీకు కొన్ని చెప్పాను. ఇది మనం చదవవలసిన పుస్తకాల గురించి వివరణ.